ఐఏఎస్ అకాడమీ ముందుగా ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ మరియు ఇతర సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో ఇంధన సంరక్షణలో రాష్ట్రానికి జాతీయ స్థాయి అవార్డు అనేది లభించడం జరిగినది. అది రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి దీనికి సంబంధించిన డేటా చూస్తే మనకి ఇంధన పొదుపు ఇంధన సామర్థ్యం అమలు చేసినందుకు ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఇంధన ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్కు జాతీయ స్థాయి నేషనల్ అవార్డు అనేది లభించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇంధన సంరక్షణ కృషి చేసినందుకు గాను ఈ యొక్క ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ అవార్డు అనేది లభించడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది మనకి. ఇలాంటి అవార్డ్స్ ఏవైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ అంశానికి వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి ఒక డేటాను ఇవ్వడం జరిగింది. అంటే వైద్య రంగంలో కేంద్రం నుంచి అవార్డులు అనేవి అందించడం జరిగింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రులలో పరిశుభ్రత ప్రజలకు అందిస్తున్న అత్యున్నత సేవలకు అందించే కాయకల్ప ఏది సార్ అంటే కాయకల్ప అవార్డులో భాగంగా భారతదేశంలో నంబర్ 1 స్థానంలో ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రజలకు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని రకాల సేవలు అండ్ ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నాయి. దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం కూడా 3161 ఆసుపత్రులు గుర్తింపు పొందాయి. 2వ స్థానంలో మనకి ఏముంది సార్ అంటే తమిళనాడు రాష్ట్రం 2169 ఆసుపత్రులతో 2వ స్థానం. 3వ స్థానం ఒడిశా రాష్ట్రము అండ్ 4వ స్థానం ఏది ఉంది సార్ అంటే తెలంగాణ రాష్ట్రం అండ్ 5వ స్థానం కర్ణాటక రాష్ట్రాలు అనేవి ఉండడం జరుగుతుంది. అంటే ఈ కాయకల్ప అవార్డ్స్ ఎందుకు ఇస్తారు సార్ అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సదుపాయాలు అండ్ ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడాన్నే ఈ యొక్క కాయకల్ప అవార్డు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 2 తెలుగు రాష్ట్రాలు అనేవి స్థానాలు సాధించాయి. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ అండ్ 4వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క కాయకల్ప అవార్డుని 2015వ సంవత్సరంలో సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని ప్రారంభించడం జరిగిందిగా చెప్పడం జరిగింది. ఇటీవల చూడండి డిజిటల్ హెల్త్ కార్డులో కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటాను చూడడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క ఆరోగ్య మనకి ఈ యొక్క చిల్డ్రన్ హెల్త్ కార్డు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం గతంలో చూసాం. ఇక్కడ ఇవన్నీ కూడా లింకప్ చేసుకొని చదవన్నాను. దాని తర్వాత నెక్స్ట్ అండర్ 19 ఆసియా కప్ ని ఏ టీం గెలుచుకుంది? అండర్ 19 ఆసియా క్రికెట్ కప్ ను అండర్ 19 ఆసియా కప్ ను ఎవరు గెలుచుకున్నారు సార్ అంటే బంగ్లాదేశ్. ఈ 2023 సంవత్సరానికి గాను ఈ బంగ్లాదేశ్ గెలుపొందడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా బంగ్లాదేశ్ కి చెందిన రెహమాన్ ఎవరు సార్ అంటే రెహమాన్ సిబ్లీ గారు గెలుపొందడం జరిగిందిగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క బంగ్లాదేశ్ ఎవరిపైన గెలుపొందింది సార్ అంటే యుఏఈ పైన గెలుపొందినట్లుగా చెప్పడం జరుగుతుంది. అండర్ 19 ఆసియా కప్ 2023లో ఏ టీం గెలిచింది సార్ అంటే బంగ్లాదేశ్ గెలిచింది. ఏ దానిపైన సార్ అంటే యుఏఈ అనే దానిపైన గెలుపొందడం జరిగిందిగా చెప్పవచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే మరో బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన నార్త్ కొరియా
ఇటీవల చూడండి ఒక గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది నార్త్ కొరియా. మళ్ళీ ఇటీవల అంటే ఒక 2 days బ్యాక్, 1 day or 2 days బ్యాక్ ఈ నార్త్ కొరియా ఒక బాలిస్టిక్ మిసైల్ ని పంపించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కానీ 570 కిలోమీటర్ల దూరంతో ప్రయాణం చేసి ఇది జపాన్ తూర్పు సముద్రంలో ఇది కూలిపోయినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఒక నిఘా ఉపగ్రహాన్ని ప్యాంగ్యాంగ్ రోదెస్లో కూడా పంపిన విషయం తెలిసిందే. మనం ఇందాక చెప్పాం కదా, గతంలో ఈ నార్త్ కొరియా ఒక గూఢచారి ఉపగ్రహాన్ని కూడా గతంలో పంపించింది. మళ్ళీ ఒక బాలిస్టిక్ మిసైల్ ని కూడా పంపించడం జరిగింది. అండ్ నార్త్ కొరియా కూడా ఇటీవల చూడండి, మన నార్త్ కొరియా యొక్క అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దేశ జనాభాను పెంచండి అని ఒక ప్రెస్ మీట్ లో అతను భావ ఉద్యోగానికి కూడా గురైన విషయం మనం చూసాం. ఇవన్నీ కూడా ఒక చోట నీట్గా లింకప్ చేసుకొని చదవండి అన్నాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఇండియాలో బెస్ట్ సిటీస్ సంబంధించి ఒక డేటాను రిలీజ్ చేశారు నాన్న. ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీస్ ర్యాంక్ను రిలీజ్ చేశారు. అంటే వరల్డ్లో ఏవైతే లివింగ్కి అంటే నివాసం ఉండడానికి బెస్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ బెస్ట్ సిటీకి సంబంధించిన ర్యాంక్స్ని ఒక మెరార్స్ ఏది సార్ అంటే మెరార్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా 241 దేశాలకు సంబంధించిన సిటీలలో సర్వే చేయగా దాంట్లో మనకి భారతదేశం నుంచి ఏ దేశం నుంచి సార్ అంటే మన దేశం నుంచి 7 నగరాలు ఎంపిక కావడం జరిగింది. దాంట్లో హైదరాబాద్ 153వ స్థానం. దీంట్లో హైదరాబాద్ అనేది ఎన్నవ స్థానం సార్ అంటే 153వ స్థానం. అండ్ దీంట్లో పూణే 154వ స్థానం. దాని తర్వాత బెంగళూరు 156వ స్థానం. చెన్నై 161వ స్థానం. అండ్ ముంబై 164వ స్థానం. కలకత్తా 170వ స్థానం. అండ్ ఢిల్లీ 172వ స్థానం. ఇవి 7 స్థానాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రపంచంలో బెస్ట్ సిటీ ఎంపికలో భాగంగా భారతదేశం నుంచి 7 నగరాలు ఉంటే దాంట్లో హైదరాబాద్, పూణే, బెంగళూరు వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క బెస్ట్ సిటీస్ అంటే రాజకీయం, విద్య, ఆరోగ్యం అండ్ సామాజిక సాంస్కృతిక ఈ యొక్క మౌలిక సదుపాయాలు కల్పించి ఈ యొక్క ఏది సార్ అంటే బెస్ట్ లివింగ్ సిటీస్ యొక్క ఎంపిక చేస్తే దాంట్లో 241 దేశాలలో భారతదేశం నుంచి 7 నగరాలు స్థానం సంపాదించాయిగా చెప్పవచ్చు. దాని తర్వాత 1971లో యుద్ధ అమరులకు సంబంధించి రాష్ట్రపతి ప్రధాని నివాళులు అర్పించడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి సార్ అంటే 1971 డిసెంబర్ 16వ తారీఖున బంగ్లాదేశ్ అనే దేశం ఏం చేసింది సార్ అంటే స్వాతంత్రం పొందడం జరిగింది. ఏ దేశ సహకారంతో సార్ అంటే భారతదేశం యొక్క సహకారంతో ఈ యొక్క బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడం జరిగినది. అందుకే డిసెంబర్ 16వ తారీఖుని మనము విజయ్ దివాస్ వేడుకలుగా జరపడం జరుగుతుంది. ఏది సార్ అంటే విజయ్ దివాస్ వేడుకలను జరపడం జరుగుతుంది. ఈ బంగ్లాదేశ్ ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళు. ఎందుకంటే 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు బంగ్లాదేశ్ పాకిస్తాన్ లో భాగంగా చేరడం జరిగింది. తర్వాత జరిగిన కొన్ని రకాల కార్యకలాపాలలో బంగ్లాదేశ్ 1971 డిసెంబర్ 16న భారతదేశ సహకారంతో స్వాతంత్రం సాధించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి దాంతో భాగంగా ఈ ఢిల్లీలో తొలిసారిగా
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో ఢిల్లీలో ఒక కవాతును నిర్వహించడం జరుగుతుంది. అంటే మొదటిసారిగా ఈ కవాతును నిర్వహించారుగా చెప్పవచ్చు. ఇటీవల చూడండి, ఈ 1971కి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము రామ్నాథ్ కోవింద్ గారు కూడా అక్కడ హాజరవ్వడం జరిగినది. ఇక్కడ ఇలాంటి అంశాలన్నీ కూడా కొంచెం లింకప్ చేసుకొని చదవన్నాను. గత మాజీ రాష్ట్రపతి అయిన మన భారత రాష్ట్రపతి అయిన ఎవరు సార్ అంటే ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ గారు ఆ యొక్క 50 సంవత్సరాల వేడుకలు, బంగ్లాదేశ్ 50 సంవత్సరాల వేడుకల్లో పాల్గొనడం జరిగింది. కానీ బంగ్లాదేశ్ యొక్క ప్రజెంట్ ప్రధానమంత్రి ఎవరు సార్ అంటే షేక్ హసీనా గారు ప్రజెంట్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, అరేబియా సముద్రంలో నౌకా హైజాక్, దీంట్లో భారత నేవీ రంగంలో దూకడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి ఎక్కడ సార్ అంటే భారతదేశానికి పశ్చిమ వైపు ఉన్న అరేబియా సముద్రంలో ఒక నౌక ఏది సార్ అంటే మనకి ఎంవి రోమెన్ అనే ఒక నౌకను హైజాక్ చేసేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా భారత నావిక దళం దీనిపైన ఇచ్చేయడం జరిగింది. అంటే ఈ యొక్క నౌకకు సంబంధించిన ఆ యొక్క హైజాక్ చేయాలనే ఉద్దేశంతో చేస్తే ఈ యొక్క ఇండియన్ నేవీ వాళ్ళను అడ్డుకోవడం జరిగినట్టుగా పేర్కొనడం జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి బ్రిటన్ మెరైన్ ట్రేడ్ ఆపరేషన్ పోర్ట్లో అత్యవసర సమాచారాన్ని కూడా ఈ యొక్క ఇండియన్ నేవీ ఈ యొక్క సమాచారాన్ని పంపడం జరిగింది. ఇటీవల చూడండి, మనకు ఒక దేశం నుంచి యెమెన్, ఏ దేశం సార్ అంటే యెమెన్ అనే దేశం నుంచి భారతదేశానికి వస్తున్న ఒక నౌకను హైతీ తిరుగుబాట్లు ఏం చేశారు సార్ అంటే దాన్ని హైజాక్ చేయడం జరిగింది. ఇటీవల ఎర్ర సముద్రంలో కూడా ఒక నౌకను హైజాక్ చేశారు. ఇలాంటి అంశాలన్నీ కూడా నీట్గా రాసుకుంటే మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం చూడవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే, సింధు నాగరికతకు సంబంధించి వినాశక హేతుమైన ఉల్కాపాతం అనేది బయలుపడడం జరిగినది. సింధు నాగరికత అంటే భారతదేశంలోనే అత్యంత పురాతన నాగరికత ఏది సార్ అంటే సింధు నాగరికత. ఈ సింధు నాగరికతకు సంబంధించి మనకి ఎక్కడ సార్ అంటే గుజరాత్ లోని కచ్ లో ఉల్కాపాతం సంబంధించిన దానికి సంబంధించిన రేగిన దుమ్ము ధూళికి సంబంధించిన నాగరికతకు సంబంధించి ఒక ఇదనేది బయటపడినట్లుగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 6900 సంవత్సరాల కాలం నాటి ఉల్కాపాతం సంబంధించి మానవుడి నాగరికత నేర్పిన తర్వాత మొదటి ఉల్కాపాతంగా ఇది చెప్పడం జరుగుతుంది. ఇది కచ్లోని చిత్తడి ప్రాంతంలో లూనాలో ఉల్కాపాతం వలన పెద్ద బిలం కూడా ఏర్పడినట్లుగా ఈ చెప్పడం జరుగుతుంది. ఈ బిలాన్ని పరిశోధిస్తున్నట్లుగా ఈ కేరళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు ప్రకటించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఈ ఉల్కాపాతం, ఈ లూనా ఉల్కాపాతం అనేది దాదాపుగా 100 నుంచి 200 మీటర్ల వ్యాసం కలిగిన ఉల్కాపతనమైంది అన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ భారతీయులు కనిపెట్టిన మొట్టమొదటి బిలంగా దీన్ని చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి కొంచెం జాగ్రత్త చూడండి. సింధు నాగరికతకు సంబంధించిన ఒక ఉల్కాపాతం ఎక్కడ బయలుపడింది సార్ అంటే కచ్ అనే ప్రాంతంలో, కచ్ అనేలోని ఒక చిత్తడి ప్రాంతంలో. దీని పేరు ఏమంటారు సార్? ఎక్కడ సార్? కచ్లోని లూనా అనే ప్రాంతంలో. ఎక్కడ సార్ అంటే లూనా అనే ప్రాంతంలో ఈ ఉల్కాపాతం అనేది బయలుపడింది. దీన్ని మొట్టమొదటిసారిగా భారతీయులు కనుగొనడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. దాదాపుగా 100 నుంచి 200 మీటర్ల వ్యాసం కూడా కలగడం జరుగుతుంది. సింధు నగరి ప్రాంతానికి సంబంధించి 200 మీటర్ల దూరంలో ఈ లూనా అనేది ఉన్నట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఈ యొక్క సింధు నాగరికత యొక్క కాలం మనకి చాలా మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం క్రీస్తు పూర్వం 2570 లేదా 2750 అని కూడా చెప్తాను. ఏది సార్ అంటే 2750 సంవత్సర కాలంలో, క్రీస్తు పూర్వం
2750 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభమైనట్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన చాలా రకాల ఇది అనేది ఉన్నాయి. అంటే విదేశీ వాళ్ళు అని, స్వదేశీ వాళ్ళు అని చాలా రకాల ఇది ఉన్నాయి. కానీ సింధు నాగరికత కాలంలో 1921లో మొదటగా బయలుపడిన పట్టణం ఏది సార్ అంటే హర్పా అనే నాగరికత బయలుపడడం జరిగింది. అందుకే సింధు నాగరికతను హర్పా నాగరికత అని కూడా పిలుస్తాం. ఈ యొక్క సింధు నాగరికత కాలంలో ఈ యొక్క సర్వే జనరల్ ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్ అనే వ్యక్తి నన్ను. ఈ సర్ జాన్ మార్షలే ఈ యొక్క సింధు ప్రజల యొక్క పురుష దేవుడు అయిన పశుపతినాథుడిని గుర్తించడం జరుగుతుంది. పశుపతినాథుడును గుర్తించడం జరిగినది. ఈ పశుపతినాథుడు అనేది చూసుకుంటే దీనిని ఈ యొక్క సర్ జాన్ మార్షల్ శివునితో పోల్చడం కూడా జరిగిందిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించిన డేటా అనేది చూడండి కొంచెంగా, ఎందుకంటే ఈ రిలేటెడ్గా కరెంట్ అఫైర్ను బేస్ చేసుకుని క్వశ్చన్ పడుతుంది. కానీ సింధు నాగరికతకు సంబంధించిన క్వశ్చన్ అనేవి మనకి ఈ యొక్క గ్రూప్స్లో కానీ ఇతర ఎగ్జామ్లో పడడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ మనకి ఈ ఎస్ఏలో సింధు నాగరికతకు సంబంధించి క్వశ్చన్ కూడా ఒకటి అడగడం జరిగింది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్ళిపోతే, దేశంలోని అతిపెద్ద అయోధ్య మసీదుకి శంకుస్థాపన అనేది త్వరలో చేస్తాము అని ప్రకటించడం జరిగినది. అంటే 2024లో ఈ యొక్క అయోధ్య నగరానికి, ఓకే, ఏ నగరానికి సార్ అంటే అయోధ్య నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో, ఓకే, ధన్నీపూర్, ఇది సార్ అంటే ధన్నీపూర్ సమీపంలో భారతదేశంలోనే అతిపెద్ద మసీదు శంకుస్థాపనకి ఈ యొక్క ఏం చేశారు సార్ అంటే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే భారతదేశంలోనే అతిపెద్ద అయోధ్య మసీదుని ఎక్కడ సార్ అంటే అయోధ్యకి 25 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది మనకి. కాబట్టి దీనికి సంబంధించి మసీదుకు సంబంధించి మక్కాలోని కబాబ్లో ప్రార్థన చేస్తే ఇమాం సాహా పలువురు ప్రముఖులు ఆహ్వానించామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యూపీ గవర్నమెంట్ కూడా కొన్ని రకాల సహాయం చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు మనకు చూసుకుంటే 20 అడుగు ఎత్తు 36 అడుగుల వెడల్పు ఉండే ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ మసీద్లో ప్రదర్శనకు ఉంచుతామని కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. ఒకే సమయంలో దాదాపుగా 9,000 మంది మహిళలు పురుషులు ప్రార్థన చేసే విధంగా దీన్ని రూపకల్పన చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి ఏవైనా విషయాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా చూడండి. 2024లో ప్రపంచంలోనే అతి పెద్ద మసీదును ఏం చేయబోతున్నారు సార్ అంటే ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్ అంటే మనకి ఈ అయోధ్యలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయోధ్యలోకి 25 కిలోమీటర్లో ఉన్న ధన్నీపూర్, ఎక్కడ సార్ అంటే ధన్నీపూర్ వద్ద దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించడం జరుగుతుంది. ఒకేసారి 9,000 మంది పురుషులు స్త్రీలు ఇక్కడ నమాజ్ చేయవచ్చు. దాంతో పాటు ఈ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ఖురాన్ ప్రదర్శనకు కూడా ఉంచబోతున్నాము అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 109వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఆతిథ్యంకి సిద్ధమైంది LPU. అంటే మనకు ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు వరకు మనకి ఇండియన్ నేషనల్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు అనేవి జరుగుతాయి. దానికి సంబంధించి పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అనేది మనకి ఆ యొక్క దాంట్లో నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది. గతంలో ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో 2019లో ఏం చేశారు సార్ అంటే ఈ యొక్క సైన్స్ కాంగ్రెస్ సమావేశం అనేది జరిగింది. అంటే ఇప్పుడు జరగబోయేది ఎన్నోది సార్ అంటే 109వ సైన్స్ కాంగ్రెస్ సమావేశం.
గతంలో ఈ లవ్లీ పంజాబ్లోని ఈ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎప్పుడు జరిగింది సార్ అంటే 2019లో జరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఇది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగడం రెండవసారి. 2019లో ఒకసారి, మళ్ళీ 2024 జనవరి 3వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు జరుగుతుంది. నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మొదటి సమావేశం ఎక్కడ నిర్వహించారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాని తర్వాత కేరళలో కొత్త కోవిడ్ రకానికి సంబంధించి ఒక కేసు అనేది బయలుపడడం జరిగింది నాన్న. దాదాపుగా దేశంలో కోవిడ్ కేసులు మళ్ళీ యాక్టివేట్ అవుతున్నాయి. ఈ రోజుకి దాదాపుగా 3500 కేసులు దాదాపుగా ఉన్నాయి. కానీ ఈ కొత్తగా వెలుగు చూస్తున్న సబ్ వేరియంట్ చూస్తే మనకి ఈ కోవిడ్-19లో ఏది సార్ అంటే జేఎన్ అనే సబ్ వేరియంట్, JN1 అనే సబ్ వేరియంట్ అనేది ఇది అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 2 మరణాలు కూడా జరిగాయి. ఒకటి ఉత్తరప్రదేశ్లో ఒకటి అండ్ కేరళలో ఒకటి కూడా జరిగింది. కాబట్టి కోవిడ్-19 యొక్క సబ్ వేరియంట్ ఏంటి సార్ అంటే కోవిడ్-19 JN అనే కొత్తగా ఎక్కడ వెలుగు చూసింది సార్ అంటే కేరళ. ఇలాంటి వేరియంట్ మనకు చైనాలో బయలుపడింది, మళ్ళీ కేరళలో ఇలాంటి వేరియంట్ బయలుపడడం చాలా ఇదిగా చెప్పడం జరుగుతుంది మనకి. అయితే తొలిసారిగా ఏడాది ఇది అమెరికాలో కూడా సెప్టెంబర్లో అమెరికాలో కూడా USA కూడా ఇది బయలుపడినట్లుగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి 2020లో చూడండి, దీని కారణంగా మనకి ఇక దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగానే అన్ని రకాల కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయ్యాయని చెప్పవచ్చు మనకి. దాని తర్వాత నెక్స్ట్ కువైట్ పాలకుడు షేక్ నవాఫ్ అనే వ్యక్తి కన్నుమూత అవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త, ఇలాంటి అంశాలు చూడండి నాన్న. ఎవరు సార్ అంటే షేక్ నవాఫ్ ఆల్ మహమ్మద్ ఆల్ సబా. షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సఫా అనే వ్యక్తి మరణించడం జరిగినది. ఇతను 2006లో యువరాజుగా ప్రకటించబడ్డాడు. 2021 అంటే 91 సంవత్సరాల ఏజీలో ఇతను కన్నుమూత మొయ్యడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. కువైట్ ఎమిర్గా ఇతను నవాబు బాధ్యతలు కూడా గతంలో స్వీకరించడం జరిగినది. ఓకేనా? 2020 సెప్టెంబర్లో కువైట్ పగ్గాలు చేపట్టిన 3 ఏళ్లలో అధికారం ఉండడం జరుగుతుంది ఇతను నన్ను. కానీ ఇలాంటి అంశాలు చూడండి. కువైట్ గత పాలకుడు ఎవరు సార్ అంటే షేక్ నవాఫ్ ఆల్ అహ్మద్ ఆల్ సబా అనే వ్యక్తి మరణించడం జరిగినదిగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? 2015, 2016, 2021 మధ్య భారత్లో సబ్దాత అంటే దానికి సంబంధించి అంటే బాల్య వివాహాల నిర్మూలన చర్యలో భాగంగా 2016, 2021 సంబంధించి ది లాసెట్ గ్లోబల్ హెల్త్ అధ్యయనం చేయడం జరిగింది. అంటే దీంట్లో పలు ప్రాంతాలలో బాల్య వివాహాల ఆచారం సర్వసాధారణంగా మారిందని పరిశోధకులకు చెప్పడం జరిగింది. అయితే 1993 నుంచి 2021 మధ్య ఈ బాల్య వివాహాలు అనేవి పెరిగినట్లుగా చెప్పడం జరుగుతుంది మనకి. 1993, 2021 మధ్య దాదాపుగా 49% ఉన్న బాల్య వివాహాల విస్తరణ అది 22% తగ్గినట్లుగా చెప్పడం జరుగుతుంది. అదే 2021 నాటికి 22% తగ్గడం అండ్ బాలుర్లో 2006లో 7% ఉన్న పెళ్లిలు ఈ 2021 నాటికి 2% తగ్గినట్లుగా చెప్పడం జరుగుతుంది. అంటే 2093, 2021 మధ్య 49% ఉంటే అది 2021లో ఈ యొక్క మహిళల యొక్క వివాహాలు ఈ బాల్య వివాహాలు 22%, పురుషుల యొక్క బాల్య వివాహాలు 2% తగ్గినట్లుగా ప్రకటించడం జరిగినది. 2030 నాటికి లింగ సమానత్వాన్ని పాటించాలి అనేది దీన్ని గట్టిగా తెలియజేయడం జరుగుతుంది.
ఓకే, చూడండి భారతదేశంలో అత్యధిక బాల్య వివాహాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండడం జరుగుతుందిగా కూడా చెప్పవచ్చు మనం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అంశాలు చూస్తే సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ బేస్గా ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే తీర రాష్ట్రాల అచివర్ జాబితాలో అంటే భారతదేశం తీర రాష్ట్రాలు ఎన్నిసార్లు అంటే 9 రాష్ట్రాలలో దాంట్లో సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినది. 2018 నుంచి చూసిన ఈ డేటాలో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగినట్టుగా చెప్పవచ్చు మనకి. ఓకేనా. దాని తర్వాత జనగణన తర్వాతే మహిళా బిల్లు అమలు. అంటే జనగణన తర్వాత మహిళా బిల్లు అమలు అని చెప్తున్నారు. అంటే జనగణన అనేది మనకి 2024లో ఈ జనగణన అనేది చేపడతాను. ఏది సార్ అంటే 2024లో జనగణన అనేది చేపడతారు. అయితే జనగణన తర్వాత ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్ ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఇటీవల లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదించారు. అంటే మహిళలకి చట్టసభలలో 33% రిజర్వేషన్ కల్పించాలని ఆమోదం తెలపడం జరిగినది మనకి. కాబట్టి దానికి సంబంధించి మనకి ఈ 2024 జనగణన తర్వాత ఇది ఇదవ్వడం జరుగుతుందిగా చెప్పడం జరుగుతుంది. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఉల్వాల రాణి అక్బర్ ధైర్యం అండ్ ధీరత్వం గొప్పదన్నారు. సామ్రాజ్యంలో వ్యతిరేకంగా పోరాడిన అనేక మంది మహిళలను గుర్తు చేసుకుంటూ ఈ బిల్లును ప్రవేశపెడతామని ఈ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ చూడండి భారతదేశంలో 1872లో మొదటిసారిగా జనగణన అనేది మొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో లార్డ్ మేయో కాలంలో జరిగింది. కానీ ఇది ఒక సిస్టమేటిక్ గా జరగల. దాని తర్వాత 1881లో మనకి జనగణన రెండవసారి జరగడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు శాస్త్రీయ పద్ధతిలో జనగణన లెక్కిస్తూ వస్తున్నారు. అలాగా 1881 నుంచి 2011 వరకు 15 సార్లు జనగణన చేశారు. అయితే 2021లో జనగణన చేయాలి అనుకున్నారు, కానీ కోవిడ్-19 కారణంగా ఏమైంది సార్ అంటే పోస్ట్ పోన్ అవ్వడం జరిగినది. కాబట్టి 1872లో శాస్త్రీయ పద్ధతిలో జరగలేదు. ఎందుకంటే 1866లో ప్రారంభించి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కసారి నిర్వహించారు. కాబట్టి మనకి మొదటిసారి జనాభా లెక్కలు 1872లో, దాని తర్వాత ఇటీవల 2011లో 15వసారి జనాభా లెక్కలు లెక్కించారు. అండ్ 2021లో లెక్కించాల్సిన జనాభా లెక్కలు లెక్కించలేదు. కాబట్టి 2024లో మేము లెక్కించి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని మేము ప్రవేశపెడతాము అని చెప్పడం జరుగుతుంది. ఓకే, కాస్త లింకప్ చేసుకొని చదవన్నాను. ఓకే, దాని తర్వాత మనకి సూరత్ ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయంగా అని ఎవరు ఈ కేంద్ర కేబినెట్ ఏం చేసింది సార్ అంటే ఆమోద ముద్ర వేయడం జరిగింది. అంటే ప్రపంచంలో వైమానిక రంగంలో సూరత్ కీలక పాత్ర పోషిస్తున్నందుకు గాను ఈ యొక్క క్యాబినెట్ ఏం చేసింది సార్ అంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి ఆమోద ముద్ర వేశారు. ఇక్కడ క్వశ్చన్ ఎలాగ పడుతుంది సార్ అంటే ఇటీవల అంతర్జాతీయ విమానాశ్రయ హోదా కల్పించిన ఎయిర్పోర్ట్ ఏది అంటాడు మనకి. ఏది సార్ అంటే సూరత్, గుజరాత్ లో ఉండడం జరుగుతుంది మనకి. ఓకే, చాట్ జీపీటీకి పోటీగా జెమిని. చూడండి ఇప్పటి వరకు మనకి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భాగంగా బాగా ఫేమస్ అయినది ఏంటి సార్ అంటే చాట్ జీపీటీ. దీనికి పోటీగా ఏమొచ్చింది సార్ అంటే జెమిని అనేది రావడం జరుగుతుందిగా మనకి ఇచ్చేయడం జరుగుతుంది. అంటే 2 రకాల పోటీ పడుతున్నాయి. అంటే కృత్రిమ మేధస్సుకు సంబంధించి మనకు చాట్ జీపీటీ అనేది ఉంటే దానికి పోటీగా కొత్తగా వచ్చింది ఏంటి సార్ అంటే జెమిని. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా. ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో భాగంగా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఏఐ మోదీ స్పీచ్ లైవ్ ట్రాన్స్లేట్ ని ఇచ్చేయడం జరిగింది మనకి. అంటే ఈ యొక్క కాశీలో జరిగిన
కాశీలో జరిగిన మోదీ ప్రసంగంలో భాగంగా కాశీలో మోదీ యొక్క ప్రసంగం అనేది జరగడం జరిగింది. ప్రసంగం దేంట్లో ఈ కాశీలో జరిగిన ప్రసంగంలో మోదీ మాట్లాడిన దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా లైవ్ ట్రాన్స్లేట్ చేయడం జరిగినది. చూడండి, కొంచెం జాగ్రత్తగా లైవ్ ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఇందుకోసం అధికారులు భాషిణి అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ సిస్టమ్ ను ఉపయోగించారు. ఏ దాన్ని ఉపయోగించారు సార్ అంటే భాషిణి అనే లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ ని ఉపయోగించడం జరిగింది. డైరెక్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏఐ ట్రాన్స్లేట్ కి సంబంధించి నరేంద్ర మోడీ కాశీలో ప్రసంగించారు. అయితే దాంట్లో ఉపయోగించిన లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ సిస్టమ్ ఏది అంటాడు. ఏది సార్ అంటే భాషిణి అని చెప్పవచ్చు మనకి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అతిపెద్ద ధాన్య మందిరాన్ని ప్రారంభించనున్న నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే ఓకేనా ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య మందిరాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించనున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఈ ధ్యాన మందిరాన్ని వారణాసి ఏది సార్ అంటే వారణాసి దీన్ని ఏం చేసింది సార్ అంటే వారణాసిలో యూపీ గవర్నమెంట్ దీన్ని ఏం చేసింది నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రపంచంలోని అతిపెద్ద ధ్యాన మందిరం ఏది సార్ అంటే ఈ వారణాసిలో ఏర్పాటు చేశారు. దీని పేరు సర్వవేద మహామందిర్. ఏది సార్ అంటే సర్వవేద మహామందిర్ అని కూడా పేరు పెట్టడం జరిగింది. ఓకే, కాబట్టి ఎక్కడ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి. ఎవరు ప్రారంభించనున్నారు? నరేంద్ర మోడీ గారు. ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఉత్తరప్రదేశ్ వారణాసి. సర్వవేద మందిర్ అనేది దీని యొక్క పేరు. ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరం నాన్న. ఇలాంటి అంశాలు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇది ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ కరెంట్ అఫైర్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆల్రెడీ ఆర్ఎస్ అకాడమీలో గ్రూప్ 2 బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మార్క్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్ కూడా మేము ప్రారంభించాము. దానికి సంబంధించి ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అనే యాప్లో మీకు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మీకు పర్చేజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఏదైనా ఇది ఉంటే మా స్క్రీన్ పైన కనబడుతున్న ఈ నంబర్కి ఫోన్ చేసి దానికి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. మీ స్వామి సార్. జై హింద్.